ఈరోజు ఏఐసిసి అధ్యక్షుల వారు ఖర్గే గారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు దేశ ప్రజల యొక్క మనోభావాలు తెలియజేసే విధంగా ఈ దేశంలో ఏదైతే బీజేపీ పార్టీ దొంగచాటుగా డొంక తిరుగుడుగా అదానీ గ్రూపుని కాపాడేస్తూ దేశ సంపదని మొత్తాన్ని అదానీ గ్రూపుకి ఏదైతే అంటగడుతుందో దాన్ని నిరసిస్తూ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ భట్టి గారు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు దీపాదాస్ మున్షి గారు ఇంకా ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు వేలాది మందిగా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. తప్పకుండా ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంటులో చర్చలో చెప్పారో సెబీ చైర్మన్ కుటుంబ సభ్యులే ఈనాడు అదానీ గ్రూపులో వాటాలున్నాయి. అటువంటప్పుడు అదే సెబీ చైర్మన్ గారిని విచారణ అధికారిగా పెడితే ఈ కేసుకు న్యాయం ఎలా వస్తుంది అనేది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడిగినట్లు జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏదైతే గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు అడిగారో అలా అయితేనే ఈ భారతదేశ ప్రజలకి మంచి జరుగుతుందని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి బీజేపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని సెబీ చైర్మన్ ని కాకుండా థర్డ్ పార్టీ కింద జాయింట్ సెషన్ కి పూర్తి అధికారాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి దీని అంతటికీ మద్దతు తెలిపిన మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్.